హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను మారుతి సుజుకి నెక్సా వల్ల బెలినో అనమాట. అండ్ ఈ కార్ అయితే మనకి టాప్ 10 సెల్లింగ్ కార్స్లో ఒక కార్ కింద అయితే ఉందన్నమాట. ఇంకా మనకి కార్ విషయానికి వస్తే ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి హెడ్లైట్స్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి అనమాట. క్రోమ్ ఫినిష్తో మనకి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే చూసుకోవచ్చు. స్ప్లిటెడ్ డిఆర్ఎల్స్తో మనకి గ్రిల్ విషయానికి వస్తే క్రోమ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ అయితే మనకి లేవు, మనం అయితే యాక్సెసరీస్లో వేయించుకోవాలా. ఇంకా క్రోమ్ గార్నిష్ చూసుకోవచ్చు, ఇంకా కింద డిజైన్ చూసుకోవచ్చు. సింపుల్ కట్స్తో చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మనకి అలాయ్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వైట్ కలర్లో చాలా స్మూత్ అండ్ బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక టైర్ ప్రొఫైల్ విషయానికి వస్తే 195/55 R16" ప్రొఫైల్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా మనకి ఓవరాల్గా చూసుకుంటే మారుతి సుజుకి లోగోతో టైర్ అయితే బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే మ్యాక్ పర్సన్ స్ట్రెచ్ ఇన్ ది ఫ్రంట్ సస్పెన్షన్ అండ్ ట్రైషన్ బీమ్ రేర్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సాఫ్ట్ కంఫర్టబుల్ రైడ్ కోసం అయితే ట్యూన్ చేయడం అయితే జరిగిందనమాట. సిటీ డ్రైవింగ్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా డిజైన్ అయితే స్మూత్ అండ్ సాలిడ్ రైడ్కి ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మనకి సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఏ విధమైన ప్రొఫైల్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. మనకి క్రోమ్ టచెస్తో చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వేలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైడ్ ఓఆర్వీఎం చూసుకోవచ్చు, ఇండికేటెడ్ లైట్ చూసుకోవచ్చు, అండ్ ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు, రిక్వెస్ట్ సెన్సర్ చూసుకోవచ్చు. క్రోమ్ ఫినిష్తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే మనకి టాప్ ఎండ్ అనమాట. అండ్ మనకి థర్డ్లో చిన్న క్వార్టర్ మిర్రర్ కూడా చూసుకోవచ్చు. అండ్ రేర్ టైర్ విషయానికి వస్తే రేర్ టైర్ కూడా సేమ్ టైర్ చాలా బ్యూటిఫుల్గా క్యూట్ వేలో టైర్ అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ 195/55 R16" ఎల్ఎస్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి. అండ్ రేర్ సస్పెన్షన్ గురించి మీకు ఇందాకైతే చెప్పాను నేను. అండ్ మనకి పైన యాంటీనా కూడా చూసుకోవచ్చు, ఇంకా పెట్టలేదు, ఫిట్ అవుతుంది తర్వాత. అండ్ మనకి రేర్లో చూసుకుంటే ఏ విధమైన రేర్ ప్రొఫైల్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ మనకి క్రోమ్ గార్నిష్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేర్లో చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి రేర్లో లైట్ చూసుకోవచ్చు. మనకి టైల్ ల్యాంప్ అయితే ఏ విధమైన టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాలోజన్ బల్బ్స్ అయితే ఇండికేటర్ అండ్ రేర్ లైట్ అయితే హాలోజన్ బల్బ్స్. ఇంకా మనకి క్రోమ్ ఫినిష్ చూసుకోవచ్చు కంటిన్యూస్గా. మారుతి సుజుకి లోగో చూసుకోవచ్చు, రేర్ వైపర్ చూసుకోవచ్చు, డిఫాగర్ చూసుకోవచ్చు, అండ్ సిఎన్జి బ్యాచింగ్ చూసుకోవచ్చు. ఇదైతే మనకి సిఎన్జి వేరియంట్ అనమాట. నెక్సా మోడల్. నెక్సా బ్యాచింగ్ చూసుకోవచ్చు, రిఫ్లెక్టర్ చూసుకోవచ్చు, సెన్సార్స్ చూసుకోవచ్చు. ఇంకా పెయింట్ క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీతో పెయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంక మనకి ఫ్యూయల్ ట్యాంక్ కూడా చూసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకు వచ్చేసి 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నా సరే సేమ్ బ్యూటిఫుల్గా సేమ్ ప్రొఫైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా మనకి నార్మల్ వైపర్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతున్నాయి. అడాస్ లాంటివి ఏమి ఉండవు. అండ్ మనకి బూట్ స్పేస్లో మనకి సిఎన్జి ట్యాంక్ అండ్ స్టెప్నీ వీల్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా కొంచెం స్టోరేజ్ ఏరియా అయితే ఉందన్నమాట. మనం కొంచెమే వాడుకోవాలి. ఇంకా నార్మల్గా సిఎన్జి లేకుండా నార్మల్ వేరియంట్లో అయితే మనకి 318 లీటర్స్ బూట్ స్పేస్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. అండ్ ఇంక మనకి బెలినో బ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా ప్రీమియంగా అయితే ఇస్తారు. అండ్ సుజుకి లోగో చూసుకోవచ్చు, నెక్సా బ్రాండింగ్ చూసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే రేర్ లుక్ అయితే ఈ విధమైన లుక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి మారుతి సుజుకిలో ఈ బెలినో మోడల్ అనేది టాప్ సెల్లింగ్ 10 కార్స్లో ఒక కార్ అనమాట. అండ్ చాలా ప్రీమియం అండ్ టచ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, వైట్, బ్లూ, మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా ప్రీమియం లుక్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే కార్ అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఫ్రానెక్స్తో కంపేర్ చేసుకుంటే బెలినోలో సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మనకి ఇంటీరియర్లో చూసుకుంటే ఈ విధమైన ప్లాస్టిక్ ప్యానల్స్తో మనకి బాడీ కలర్ తగ్గట్టు బ్లూ అండ్ బ్లాక్, గ్లాసీ బ్లాక్లో పవర్ స్విచ్ బటన్స్ చూసుకోవచ్చు. అండ్ సాఫ్ట్ టచెస్ కూడా చూసుకోవచ్చు. అండ్ రేర్ సీట్ అయితే చూడడానికి ఈ విధమైన సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. బ్లాక్ కలర్ థీమ్తో ఫ్యాబ్రిక్ సీట్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్లో చూసుకున్న సేమ్ గ్లాసీ బ్లాక్ పవర్ విండోస్ అండ్ సాఫ్ట్ టచెస్, నావీ బ్లూ టైప్లో థీమ్ అనమాట. ఇంకా ఫ్రంట్లో చూసుకుంటే ఈ విధమైన డోర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్రోమ్ డోర్ ఓపెనింగ్, గ్లాసీ బ్లాక్ పవర్ విండో బటన్స్ అండ్ సాఫ్ట్ టచెస్ కూడా చూసుకోవడానికి జరుగుతున్నాయి. అండ్ డాష్బోర్డ్ చూసుకుంటే ఈ విధమైన డాష్బోర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా టచ్ అండ్ ఫీల్ కూడా బాగానే ఉంది. నెక్సా, మారుతిలో నెక్సా అంటేనే ప్రీమియం కదా. అండ్ మనకి పవర్ విండో బటన్స్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్వీఎం కంట్రోల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సీట్స్ చూసుకుంటే బకెట్ సీట్స్, ఈ విధమైన సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అండ్ హైట్ అండ్ రీచ్ అయితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ట్రాక్షన్, సిఎన్జీ కన్వర్టింగ్, హెడ్లైట్ లెవెలర్, ఇంకా స్టీరింగ్ అయితే మనకి మారుతి ఓజీ స్టీరింగ్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది అనమాట. మనకి బేసిక్ స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోవడం జరుగుతుంది. లెఫ్ట్లో వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్లో హెడ్లైట్ కంట్రోల్స్ అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకోవచ్చు అనలాగ్ది, అండ్ మధ్యలో స్క్రీన్ కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా డాష్బోర్డ్ అయితే ఈ విధమైన లుక్ అయితే కనబడుతుంది. ఇంకా సెంటర్కి వస్తే ఏసీ వెన్స్, హజార్ లైట్, ఏసీ కంట్రోల్స్, ఇంకా మనకి కింద ఛార్జింగ్ సాకెట్స్ అండ్ 2 కప్ హోల్డర్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్ చూసుకోవచ్చు, హ్యాండ్ బ్రేక్ అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఆర్మ్ రెస్ట్ అయితే మనకి అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ అనమాట, సో ప్రాబ్లం లేదు. ఇంకా స్టోరేజ్ ఏరియా చూసుకుంటే స్మాల్ స్టోరేజ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కంఫర్ట్ కూడా ఫ్రాన్ ఎక్స్తో కంపేర్ చేస్తే చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంది. అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్లో బాక్స్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి సిల్వర్ ఫినిష్తో చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మనకి కీ ఆన్ చేసినట్లయితే ఈ విధమైన యానిమేషన్ అయితే మనకి స్క్రీన్లో చూడడానికి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ మనకి స్క్రీన్ విషయానికి వస్తే ఇందులో 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అడిషనల్ ఫంక్షనాలిటీస్, సౌండ్ సిస్టమ్, నావిగేషన్, ఓటీఏ, యూఐ వెడ్జెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సమ్ బేసిక్స్ కంట్రోల్స్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతాయి. అండ్ మనకి లైట్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఆన్ చేస్తే ఈ విధమైన ప్రీమియం లుక్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం మీటర్ అండ్ రైట్ సైడ్లో స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ది అండ్ ఇంజన్ చెక్ లైట్ ఇవన్నీ బేసిక్ ట్రిప్ ఇవన్నీ చూసుకునే ఉంటాయి. అండ్ మనకి మిర్రర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇంకా మనకి హాలోజన్ రూమ్ లైట్ చూసుకోవచ్చు. ఇంకా రేర్ సీట్స్లో విషయానికి వస్తే ఏసీ వెన్స్ చూసుకోవచ్చు, కింద సమ్ స్టోరేజ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇంకా హెడ్ రూమ్ విషయానికి వస్తే నేనైతే 6 feet, నాకైతే హెడ్ రూమ్ పర్లేదు. అండ్ థై సపోర్ట్ కూడా పర్లేదు, గుడ్ థై సపోర్ట్ అయితే ఉంది. అండ్ నీ రూమ్ కూడా పర్లేదు. అండ్ మధ్యలో కూడా ఒక రూమ్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి సైడ్లో హ్యాండ్ హోల్డర్స్ విత్ హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఇందులో ఇంజిన్ ఆప్షన్ విషయానికి వస్తే 1197cc, 73.43 bhp at 6000 rpm, 98.5 Nm న్యూటన్ మీటర్ టార్క్ అట్ 4300 rpm దగ్గర అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఇదైతే మనకి 4 cylinder ఇంజన్. ఇంకా రిమైనింగ్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే 1.2 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట. 90 PS అండ్ 113 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ AMT గేర్ బాక్స్ కూడా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. 22.94 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెట్రోల్లో, అండ్ 30 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు CNGలో. అండ్ ఈ కార్ అయితే సిటీకి అయితే ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ మైలేజ్, ప్రీమియం కార్, సిటీలో లో రన్నింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే బెలూన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ హుడ్ కింద ఇన్స్టాలేషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బెలూనో అయితే వన్ ప్రీమియం బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాచ్ బ్యాక్ కింద అయితే సిటీ రైడ్కి అయితే పర్ఫెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. 5.99 బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 9.55 lakhsకి టాప్ ఎండ్ అయితే ఎండ్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. బెలినో అంటేనే ఒక టాప్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్, బెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ, రిచ్ ఫీల్ క్యాబిన్ అండ్ 1.2 లీటర్ 4 cylinder ఇంజన్. సిటీలో ప్యూర్ అండ్ ల్యాగ్ లేకుండా రైడ్ కావాలి, ఒక మంచి పర్ఫార్మెన్స్ కావాలి, ఒక మంచి మైలేజ్ కావాలి, మాకు సిటీలో ప్రాబ్లం లేకుండా ఒక చిన్న ప్రీమియం కార్ కావాలంటే బెలినో ఈజ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఇది గైస్ ఈరోజు బెలినో మీద రివ్యూ అయితే. మీకు రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో రాబోయే మచ్ మోర్ కార్ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ కార్ని మనకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు అయితే వచ్చేసి నెక్సా షోరూమ్, సీజల్ పార్క్, రాజ్కోట్ అనమాట. మీరు రాజ్కోట్ నుంచి చూసినట్లయితే మీకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు రాజ్కోట్ నుంచి అయితే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి కార్ గురించి డీటెయిల్స్ తెలుసు. అండ్ మచ్ మోర్ డీటెయిల్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ KS. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.